ఈ ఫిబ్రవరి 6 నుండి మనకు లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న మూవీ మాతృ. ఈ మూవీ ఆగస్టులోనే థియేటర్లో రావడం జరిగింది. ప్రజెంట్ మనకు లయన్స్ గేట్ అనే ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా రొటీన్గా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామాగా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఉంటాడు. తనకు తన తల్లి అంటే చాలా ఇష్టము. అదేవిధంగా మన హీరో ఒక లెక్చరర్ కూడా తన స్టూడెంట్స్కు క్లాసులు బాగా చెప్తూ ఉంటాడు. కాకపోతే తన స్టూడెంట్స్ అయితే వరుసగా కిడ్నాప్కు గురి అవుతూ ఉంటారు. ఇంతకీ వాళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేస్తారు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. ఈ మూవీ అయితే ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. మూవీ అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. మూవీ స్టోరీలోని పెద్దగా ఏమీ లేదు, అనవసరంగా లాగదీశారని చెప్పవచ్చు. కాకపోతే ఈ మూవీలో కొందరు కిడ్నాప్ అవుతారు. ఆ కిడ్నాప్ అయినప్పుడు అక్కడ వచ్చే కొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే మన హీరో తన తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే థ్రిల్లర్ సీన్స్ ఆకట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాకపోతే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.